ఇప్పుడు నేను బంగాళదుంప వేపుడు చేస్తున్నాను. ఇందుకోసం ముందుగా పొయ్యి వెలిగించుకుంటున్నా. ఇందులో కొంచెం నూనె పోస్తున్నా. తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నా. ఈ తాలింపు గింజల్లో పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మినువులు ఉన్నాయి, వేసేసుకుంటున్నా. పసుపు తర్వాత వేసుకుంటాను. ఈ పసుపు ఇదిగోండి. కరివేపాకు అయితే వేసేసుకుంటున్నా. కరివేపాకుతో పాటు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నా. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు కోసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నా. ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాలన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు వీటిల్లో నేను కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసేసుకుంటున్నాను. బంగాళదుంపలు ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఈ బంగాళదుంపల్లో పసుపు అయితే వేసుకున్నాను. నీళ్లు పోసుకొని పసుపు వేసుకొని ఈ బంగాళదుంపలు కోసి పెట్టుకున్నాను. ఈ బంగాళదుంపలు ఇందులో వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్లో కొంచెం పసుపు వేసేసుకుంటున్నా. పసుపు వేసుకొని ఈ బంగాళదుంపల్ని స్పూన్తో కదిలేయకుండా ఈ రకంగా అయితే ఎగరేస్తున్నాను. ఉల్లిపాయలు బంగాళదుంప ముక్కలు కలిసిపోయేలాగా. దీని మీద కొంచెం సేపు మూత పెట్టాలన్నమాట. మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఇవి. ఇప్పుడు స్పూన్తో కదిలిస్తున్నాను. ఈ ముక్కల్ని మొత్తం కలిసిపోయేలా కదిలిస్తున్నాను. స్పూన్తో కదిలించుకున్న తర్వాత ముక్కల్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద అయితే ఇది పెట్టేస్తున్నా ప్లేటు.
ప్లేట్ పెడితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. బంగాళదుంపలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఇదిగోండి బంగాళదుంపలు అయితే వేగిపోయినాయి. బంగాళదుంపలు వేగిపోయినాయి. ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను, సంబార్ కారం. ఇదిగోండి కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం వేసేసుకొని కలిపేసుకుంటున్నా. ఇదిగోండి బంగాళదుంప వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇదే బంగాళదుంప వేపుడు ఇప్పుడు నేను చేశాను ఫాస్ట్గా. ఇదైతే బాగోదని తెలుసు నాకు, ఫాస్ట్గా అయితే చేశాను బంగాళదుంప వేపుడు. ఇదిగోండి బంగాళదుంప వేపుడు.